ఏదైనా ఒక ఇబ్బంది ఏర్పడ్డప్పుడు దాంట్లో మన వంతు చేయవలసినటువంటి చేయడం మన బాధ్యత. 88లో మేము కూడా ఒక విశ్వశాంతి వరుణ యాగం చేసాం హైదరాబాద్లో. ఓకే. మన బంజారా హిల్స్లో. ఇప్పుడు కేర్ ఉంది కదా బంజారాల్లో. ఆ బిల్డింగ్ ఓపెనింగ్ అప్పుడు దాన్ని ఓపెన్ చేయించేటటువంటి భాస్కర్ రావు గారు అనే ఒక పెద్ద మనిషి, నేను దీన్ని రాజకీయ నాయకుల చేత బిజినెస్ పీపుల్ చేత చేయించదలుచుకోలేదు. అప్పటికి 88కి 7 ఏళ్ల నుంచి మనకి అనావృష్టులు జరుగుతున్నాయి, వానలు సరిగా కురవట్లేదు, పంట సరిగా పండట్లేదు. అంచేత పంటలు పండడానికి వానలు కురవడానికి ఏదైనా ఒక కార్యక్రమం చేస్తూ నా బిల్డింగ్ ఓపెన్ చేసుకోవాలి అని అడిగాడండి ఆయన. మంచి కార్యక్రమం కదా. సో వరుణ యాగం చేసాం అప్పుడు దాంట్లో దాని ఓపెనింగ్ కోసం 9 days జరిగింది. జూన్ 1 నుంచి 9 దాకా 88. ఆశ్చర్యకరంగా అంటే వేదం చెప్పిన ప్రకారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది అనడానికి అదే మాకు నిదర్శనం అన్నమాట. 9వ తారీఖు నాడు పూర్తయింది. ఆ రోజు మధ్యాహ్నం నుంచి వాన ప్రారంభమైంది. 9 రోజులు కురిసింది వరుసగా. అంతకుముందు మన పేపర్స్లో వాటర్ స్టేటస్ ఇచ్చారు. నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్, శ్రీశైలంలో 585 అడుగులు వాటర్ లెవెల్ ఉంటుంది. అది 15 అడుగులే దిగింది అప్పుడు. అంటే యజ్ఞం ప్రారంభం చేసిన 3వ రోజున మన వాళ్ళు ప్రెస్ వాళ్ళంతా వచ్చారు. ఇంత ఎందుకండి మీరు ఇలా అగ్నిలో పోసి తగలబెడుతున్నారు, ఈ డబ్బులంతా ఎవరికైనా కాస్త పాలు పండ్లు కొనిస్తే 10 మందికి ఉపయోగపడేది కదా అని అడుగుతుంటే, సరే వాళ్ళకి చెప్పాం, మేము ఛాలెంజ్ చేసి చేయటం లేదు. ఎందుకంటే అంతకుముందు మధురలో ఎవరో ఒక ఆయన చేసేట ఛాలెంజ్ చేసి గవర్నమెంట్కి డబ్బులు పుచ్చుకొని, కానీ అది ఫెయిల్ అయిపోయింది. మేము చేశాను, జూన్లో చేశాను. మేము ఛాలెంజ్ చేసి మేము చేయట్లేదా, వేదం మీద గౌరవంతో చెప్పిన పద్ధతిలో మేము చేస్తున్నాం. ఫలితం వస్తుంది రాదని మా బాధ్యత కాదు, అది వేదం బాధ్యత, దేవుడి బాధ్యత. చేసేది మేము సిన్సియర్గా చేస్తాం. చేసాము, వానలు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ డ్యామ్స్లో రిపోర్ట్ ఇచ్చారు, నాగార్జున సాగర్ పొంగింది, శ్రీశైలం పొంగింది. మొత్తం దేశం అంతా వానలు కురిశాయి. వానకి నోచుకొని అనంతపూర్ జిల్లా, రాజస్థాన్లో కూడా వానలు పడ్డాయి.